లేడు, ఇన్ని లేరు. వాళ్ళు ఆ రకంగా పెడతారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఆదేశిస్తే, ప్రభుత్వం సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఆదేశిస్తే, ఆర్టీఓ గారు ఆదేశిస్తే, ఎంఆర్ఓ గారు ఆదేశిస్తే పనిచేసేది విఆర్ఓ, గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెట్టేది విఆర్ఓ. అటువంటిది విఆర్ఓలకి మౌలిక సదుపాయం ఉండదు, అడిగితే జెస్సీ గారిని అడిగితే కంప్యూటర్ ఉండదు, అడిగితే మీరు పని చేయండి ఎదురంటాడు. అంటే నువ్వేం చేస్తావు తెలియదు, పని పోవాలంటే అంటే ఎంత ఇబ్బంది పడతామో అందరికీ తెలుసు. కానీ పని చేసి కూడా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత విఆర్ఓలకి మీ పని చేయడం అనుకోవచ్చు. కానీ 90 సర్వీసులు మాయేస్తాం గ్రౌండ్లో, నేనే చేస్తాం. అటువంటిది నీ పని చేయనట్టుగా చూపించి ఈ రాష్ట్రంలో చాలా ఒక ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తున్నారు కొంతమంది తక్కువ అధికారులు. అధికారులు అందరూ కూడా ఒకసారి ఆలోచించి వెంటనే కూడా ఈ రాష్ట్రంలో విఆర్ఓల సంస్థల మీద ఇచ్చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న